బ్యాక్ టు న్యూస్. రాజ్భవన్లో శనివారం రాత్రి జరిగిన అట్ హోమ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో జనసేనాని పవన్ చర్చలు జరపడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నిర్వహించిన అట్ హోమ్ లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం మొత్తంలో పవన్, కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 నిమిషాల పాటు చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. పవన్, కేసీఆర్, కేటీఆర్లతో చర్చలు జరుపుతున్న సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పక్క సీట్లోనే కూర్చుని ఉన్నారు. ఈ చర్చల అనంతరం పవన్ గవర్నర్ నరసింహన్తో కూడా 2 నిమిషాలు భేటీ అయ్యారు. ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్ నేతలతో అట్ హోమ్ లో సీఎం కేసీఆర్ నవ్వుతూ మాట్లాడారు. సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి సీఎం కేసీఆర్ ను ఆలింగనం చేసుకోగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కేసీఆర్ తో కరచాలనం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పక్కనే కూర్చొని సీఎంతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అట్ హోమ్ లో కేసీఆర్ పవన్ తో ఫ్రంట్ ఉద్దేశాన్ని వివరించినట్లు సమాచారం. ఏపీ రాజకీయ పార్టీల బలాబలాలపై తన వద్ద ఉన్న సమాచారాన్ని కేసీఆర్ పవన్ తో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ రాజకీయాల్లోకి వస్తానని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ఇప్పటికే చెప్పేశారు. వైసీపీ అధినేత జగన్ తో కూడా కేటీఆర్ భేటీ అయి చర్చించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, పవన్ చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.